హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛానల్లో ఈరోజు డే 69. నిన్న డే 68 మంచిగానే వర్కౌట్ చేసి కొంచెం బెటర్గానే అనిపించింది బాడీకి. కొంచెం జిమ్ వర్కౌట్ గ్యాప్ వచ్చినా కానీ బాడీలో అయితే ఎక్కడ ఎలాంటి చేంజ్ అయితే అనిపించలేదు. పెయిన్స్ కానీ అండ్ టైట్నెస్ కానీ. అలాగే నైట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే కంప్లీట్గా చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. దాని తర్వాత కూడా ఈరోజు ఎగ్జామ్ కోసం అయితే కొంచెం లైట్గా ఒక హాఫ్-అన్-అవర్ వరకు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకొని ఫినిష్ చేసేసుకునేసరికి నైట్ అరౌండ్ 1 అయింది. అండ్ మార్నింగ్ కూడా అంత టైర్డ్గా ఏం లేకుండా 6కే అయితే నిద్ర లేచిపోయాను. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఎర్లీగానే జిమ్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను. అండ్ నిన్న చాలా రోజుల తర్వాత వర్కౌట్ చేయడం వల్ల బాడీని ఇంకొంచెం ఎక్కువగా స్ట్రెచ్చింగ్ చేద్దామని చెప్పేసి ఈరోజు వామప్ అయితే కొంచెం ఎక్కువగానే టైం తీసుకొని మొత్తం లెగ్స్ అండ్ షోల్డర్స్ మొత్తం అన్ని జాయింట్స్ మొత్తం నెక్ పార్ట్ అంతా కూడా బాగా ట్రైన్ చేసి ఫినిష్ చేసేసుకున్నా. అలా మ్యాక్సిమం బాడీని వామప్లో మొత్తం స్ట్రెచ్చింగ్ అంతా కంప్లీట్ చేసుకొని కొంచెం ఫ్లెక్సిబుల్ అని అనిపించిన తర్వాత బాడీ నార్మల్గా వామప్ అయిందని కొంచెం సాటిస్ఫై అయ్యాక అంతటితో ఈరోజుకి వామప్ అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ గ్రౌండ్ వర్కౌట్తో స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు గ్రౌండ్ వర్కౌట్ ప్లస్ 2 జిమ్ అయితే చేయాలని చెప్పేసి అనుకున్నాను. అందుకే స్టార్టింగ్ జిమ్లో కూడా ఎంటర్ అవ్వకుండా మామూలుగా హనుమాన్ పుషప్స్తోనే కొంచెం చాలా ఫాస్ట్గా అయితే వర్కౌట్ని కంటిన్యూ చేశాను. అలా హనుమాన్ పుషప్స్ని కొంచెం 30 కౌంటింగ్తో మొత్తం 3 రెపిటేషన్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ గ్రౌండ్ వర్కౌట్ ఫినిష్ చేసుకున్నాక ఈరోజు జిమ్లో షోల్డర్ వర్కౌట్ చేద్దామని చెప్పేసి స్టార్టింగ్ షోల్డర్ ప్రెస్ మెషిన్ మీద అయితే ఒక 30 kgs వెయిట్తో షోల్డర్ ప్రెస్ అయితే స్టార్ట్ చేశాను. గ్రౌండ్ వర్కౌట్ని చాలా హెవీగా మంచిగా చేశాక మిగిలిన ఈ జిమ్లో ఉన్న మిషన్ మీద వర్కౌట్ చేయాలంటే కొంచెం చాలా టైడీగానే అనిపిస్తూ ఉంటుంది. సరే అలా మిషన్ మీద షోల్డర్ ప్రెస్ కంప్లీట్ చేసుకున్నాక ఈ క్లోజ్డ్ వి షేప్ రోప్తో మొత్తం 30 kgs వెయిట్తో అప్పర్ షోల్డర్స్ ట్రైన్ అయ్యేలాగా అయితే మొత్తం ఇది కూడా 2 రెపిటేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. గ్రౌండ్ వర్కౌట్ని అండ్ ఈ జిమ్ వర్కౌట్ని ఏదైనా సరే ఎలాంటి సప్లిమెంట్స్ కానీ ఎలాంటి
అడిషనల్ ప్రోటీన్ పౌడర్ కానీ ఎలా అండ్ సమ్ ఏదైతే మ్యాండేటరీ నీడ్స్ ఉంటాయో అవేమీ లేకుండా చాలా అంటే చాలా న్యాచురల్గా అయితే వర్కౌట్ని చేయడానికి, ఆ బాడీ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నా. కొన్నిసార్లు ఇలా బాడీ సపోర్ట్ కోసం సప్లిమెంట్ కానీ ఏదన్నా అనిపించినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏదన్నా అడిషనల్గా బాడీకి నీడ్ ఉంటుందేమో మన ఫోకస్ని కంట్రోల్ చేయడానికి, లేదంటే మజిల్ బిల్డ్ అవడానికి, మజిల్ రికవరీ కోసం అని అనిపించేసి. బట్ ఏదైనా మన బ్రెయిన్లో కానీ ముందుగా మన బ్రెయిన్లో లేదు, ఏదైనా సరే మన బాడీలో నుంచి బిల్డ్ అవ్వాలి. అలాంటిది అనేది లేకుండా ఈ మిగతా ఎలాంటి అడిషనల్ సప్లిమెంట్స్ నుంచి ఎలా వస్తుందా అనే థాట్ ఈరోజు నాకు అనిపించింది. మిగతా మనం వాడే ఈ క్రియేటిన్ కానీ ప్రోటీన్ పౌడర్ ఇలాంటిది ఏదైనా సరే వాడతాం. బట్ వాటిలో ఎక్కడ మనకి ఫిజికల్గా కనిపించే అలాంటిది ఏమీ ఉన్నప్పుడు అది మన బాడీలో నుంచే ఎక్స్ట్రాక్ట్ అయ్యి మన మజిల్ గ్రోత్కి అయితే రీచ్ అయ్యేలాగా చేయాలి. అలాంటిది మనం ఇలా పౌడర్ రూపంలోనో ఏదో ప్యాకెట్ రూపంలో దొరికేలా కాకుండా నేచర్లో దొరికే ఆర్గానిక్ ఫుడ్ వల్ల అయితే మనం మన బాడీకి ఇవ్వాల్సిన గ్రోత్ని అయితే మనం ఇవ్వచ్చు. అలాగే ఈరోజు టైం వేస్ట్ చేయకుండా షోల్డర్ వర్కౌట్ని రోప్తో కంప్లీట్ చేసుకున్నాక డంబల్ యూస్ చేసి 2 వేరియేషన్స్లో అప్పర్ షోల్డర్స్ని ట్రైన్ చేస్తూ అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే వెయిట్తో ఆర్నాల్డ్ ప్రెస్ కూడా మొత్తం 2 రెపిటేషన్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఈరోజుకి వర్కౌట్ని షోల్డర్తోనే కంప్లీట్ చేసేసుకున్నాను. 75 డేస్ ఛాలెంజ్కి అయితే చాలా దగ్గరకు వచ్చేసాను. కానీ అనుకున్నట్లుగా లాస్ట్కి వచ్చేసరికి నా ఎగ్జామ్స్ వల్ల వీటి వల్ల కరెక్ట్గా అయితే టైంని మేనేజ్ చేయలేక గ్యాప్ అయితే వస్తూ ఉంది. అండ్ డైట్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. హోప్ ముందు ఇంకా చాలా బాగా దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా నా వర్కౌట్ని అయితే ఇంప్రూవ్ చేసుకొని ఇంకా కష్టపడతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.